నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ విఠలేశ్వర ఆలయం కుబీర్ గ్రామంలో మంగళవారం రోజున జాతరలో భాగంగా వచ్చే పలు రకాల దుకాణ సముదాయాలకు సంబంధించి ఈ రోజు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ పెంటాజీ, ఉపాధ్యక్షులు సూది రాజన్న మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా పలు దుకాణ సముదాయాలకు సంబంధించి 73,000 రూపాయలకు అగ్గు గంగాధర్ గారు దక్కించుకోగా సయ్యద్ ఇర్ఫాన్ హెంగోలి ఉయ్యాలలకు సంబంధించి 61,000 రూపాయలకు దక్కించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ మరియు గ్రామస్తులు డాక్టర్ సాపా పండరి, సూది గంగాధర్, రావుల చంటి, తోకల రాజు, షేక్ అతిక్, అహ్మద్ మోసిన్, బాలపోతన్న, శివుని పోతన్న పలువురు వేలంపాటలు దక్కించుకున్న వారికి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలలో భాగంగా ఈరోజు మందిరం కమిటీ చైర్మన్ డాక్టర్ పెంటాజీ గారు మరియు కమిటీ సభ్యులు, అదేవిధంగా సమస్త కుబేర్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మంగళవారం జరగబోయేటటువంటి ఊరగుడుపుకు పలు దుకాణ సముదాయాలను వెలువడడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క దుకాణాలకు సంబంధించి ఈరోజు వేలంపాట అనేటటువంటిది జరపడం జరిగింది. ఈ వేలంపాటలలో ఉత్సాహంగా యువకులు మరియు అదేవిధంగా పెద్దలు పాల్గొనడం జరిగింది. దీంట్లో పలు దుకాణ సముదాయాలకు సంబంధించి 73,000 రూపాయలకు అగ్గు గంగాధర్ రాజురా గారు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా 61,000 రూపాయలకు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏవైతే ఉయ్యాలలు, జంపింగ్ గుర్రాలు అనేటువంటివి ఉన్నాయో దానిని సయ్యద్ ఇర్ఫాన్ అనేటటువంటి ఇంగోలి గారు దక్కించుకోవడం జరిగింది. వీరికి ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, సమస్త కుబేర్ గ్రామ ప్రజలు శాలువాతో సన్మానించి మరి వీరి యొక్క డబ్బులను వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముందు కూడా ఎక్కువ డబ్బుల మీద రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మరింత మంది ఉత్సాహంగా ముందు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనం ఇంకో 4 రూపాయలు ఎక్కువ వచ్చినట్లయితే ఆలయ అభివృద్ధికి తోడ్పడతారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజేతలుగా నిలిచినటువంటి వారికి కంగ్రాట్స్ తెలియజేస్తూ మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ ద్వారా